మనం చేసే ప్రార్థనకు ఏం ఏడవాలో తెలుసా? నీ విశ్వాసం ఏడవాలి. అప్పుడు అది ఎంతటి ప్రభావంతో ఉంటుందో తెలుసా? రోగికి స్వస్థతనిస్తుందా ప్రార్థన, చనిపోయిన వాడిని తిరిగి లేపుతుందా ప్రార్థన, పెను తుఫానులను చల్లారుస్తుందా ప్రార్థన. ఈరోజు చాలా మంది ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, ప్రేయర్ టీమ్స్ ఉన్నాయి, రాత్రుల్లో నిద్రమానుకొని ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, మోకాళ్ళు కాయలు కట్టేటట్టు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. అయితే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు చేస్తున్న విజ్ఞాపన, మీరు చేస్తున్న ప్రార్థన అది విశ్వాసంతో కూడుకున్నదిగా ఉందా? విశ్వాసం లేని ప్రార్థన చేస్తున్నారా? ఓ భక్తుడు అన్నాడు, విశ్వాసం లేకుండా ఏదో అలవాటుగా ఆనవాయితీగా మనం 24 గంటలు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ఏ కార్యం చేయలేదు. కానీ మనం విశ్వాసం కలిగి ఉండి 2 నిమిషాలు ప్రార్థన చేసామనుకో, 24 గంటలకి చేసిన ప్రార్థన ఈ ప్రార్థన ముందు తేలిపోతుంది. అది చెయ్యలేని కార్యాలు ఈ ప్రార్థన చేస్తుందండి. ఈరోజు చాలామంది మృతమైన ప్రార్థనలు, నమ్మకం లేని ప్రార్థనలు, ఏదో చేస్తున్నాం, ఏదో అలా మొర్ర పెట్టుకుంటూ వెళ్తున్నాం, ఏం జరుగుతుంది? నమ్మకం లేదు. అయితే ఈరోజు ప్రభు అంటున్నాడు, ఎంతో కష్టపడి మోకాళ్ళ మీద ఉండి ఉపవాస ప్రార్థనలు చేస్తున్నావు, నిద్రమానుకొని ప్రార్థన చేస్తున్నావు, కానీ నువ్వు చేసిన ప్రార్థన నేను విని అద్భుతం చేసి నీ జీవితంలో కార్యం చేస్తానని నువ్వు నమ్మలేకపోతున్నావు. అందుకే ఆ ప్రార్థన ఏమీ చేయలేకపోతుంది. అప్పుడప్పుడు మీకు డౌట్ కూడా వస్తుండొచ్చు, ఏమని? నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన ఏమైపోతుంది? ఇంత మొర్ర పెడుతున్నాను, నా విజ్ఞాపన ఎటు వెళ్తుంది? నేను ఎంత ప్రార్థన చేసినా ఏమీ జరగడం లేదే అని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. నేనేదో నా భ్రమ ప్రార్థన చేస్తున్నాను కానీ కార్యం జరిగిద్దా? ఈ మనుషులు మారుతారా? ఈ రోగాలు తొలగిపోతాయా? ఈ అప్పుల్లో నుండి నా కుటుంబం బయటపడిద్దా? ఈ పరిస్థితులన్నీ చక్కబడతాయా? దేవుని కృప నా మీదకు వచ్చిద్దా? దేవుని అభిషేకం నేను పొందుకుంటానా? దేవుని కొరకు నేను వాడబడతానా? ఏదో నా భ్రమ, ఏదో చేస్తున్నాను. నేను చెప్తున్నాను, మీ గుండెల్లో విశ్వాసం లేకపోతే మీరు ప్రార్థన చేసిన బూడిదలో పోసిన ఏంటిది? పన్నీర్ లాంటిదే. నువ్వు మోకాళ్ళ మీద ఉండడం అనవసరం, నువ్వు కడుపు మార్చుకోవడం అనవసరం. ఎందుకంటే నువ్వు చేసేది ఒక మృతమైన ప్రార్థన. అది చిన్న తలనొప్పిని కూడా తగ్గించలేని ప్రార్థన. అయితే ఈరోజు ప్రభు నీతో అంటున్నాడు, నమ్ము, నువ్వు నమ్ము. గంటల గంటలు నువ్వు ప్రార్థన చేయకపోయినా పర్వాలా, నువ్వు నమ్ము. రూఢిగా జరుగుతుందని విశ్వాసం ఉంచు. నా దేవుడు చెప్పాడు, అది జరుగుతుంది అంతే. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, 10 సంవత్సరాలకైనా నా కన్నీరు వృధా కాదు, నా ప్రార్థనలు వ్యర్థమైపోవు. నా ప్రతి ప్రార్థనకు నా దేవుడు సమాధానం ఇచ్చి తీరుతాడు. గట్టి కొట్టాలి. నా మట్టుకు నేనైతే ఒక సాక్ష్యం ఇవ్వగలుగుతాను. రక్షణ పొందిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు నాకు బాగా గుర్తు, నేను చేసిన ప్రతి ప్రార్థనకు నా దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు. ఏవేవైతే నేను ఆయన అడిగానో, నేను అడిగిన ప్రతిదీ నా దేవుడు నా కళ్ళ ముందు తీసుకొచ్చి ఈరోజు చూపిస్తున్నాడు. ఆ రోజుల్లో ప్రార్థన చేసేటప్పుడు నాకు అంత విశ్వాసం కుదుటపడలా. కాస్త నమ్ముతాను, కాస్త సందేహిస్తాను, కొద్దిగా నమ్మకం ఏర్పడిద్ది, ఆ తర్వాత జరిగిద్దా, రకరకాల కారణాలను బట్టి జరగదేమో అని అనుకున్నా. కానీ ఈరోజు మీరు నన్ను అడిగితే, నేను వేటినైతే నా దేవుణ్ణి అడిగాను, దైవ చిత్తానుసారంగా నేను అడిగిన ప్రతి కార్యానికి ఆ రోజు నేను నిద్ర మానుకొని వేకువనే లేచి ఏకాంతంగా ప్రభు పాదాలు పట్టుకొని వేటి కొరకైతే ప్రార్థన చేశాను, ఈరోజు నా దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు. ఇది నిజమండి. నేను మేడ మిద్దెలు అడగలేదు, వెండి బంగారాలు అడగలేదు,
ధన కనక వస్తు వాహనాలు అంతకంటే అడగలేదు. నా ప్రార్థన, నా తపన, నా తాపత్రయం, నా ఆరాటం, నా గుండె చప్పుడంతా నా దేవుని సేవ జరగాలి. నా దేవుని కొరకు నేను వాడబడాలి. నా దేవుని సేవలో అనేకులకు దీవెనకరమైన ఓ పాత్రగా నేను మారాలి. అంతకంటే ఎక్కువ కోరికలే లేవండి మాకు. లేలోపు ఈ జీవితం ముగిసేలోపు నలుగురు కుటుంబాల్లో వెలుగును నింపి ఆ అన్న వల్ల మా జీవితాలు బాగుపడ్డాయి. ఆ దైవజనుని మాటలు మమ్మల్ని బ్రతికించాయి. ఈరోజు ప్రభుని తెలుసుకున్నామని ఓ 10 కుటుంబాలు ప్రభు మార్గంలోకి వచ్చి అన్యారాధన విడిచిపెట్టి సంపూర్ణ సిద్ధి పొంది అలా వాళ్ళు తృప్తి పడితే చాలు. ఇంకంతకంటే ఎక్కువ కోరికలు ఏం లేవు. మేము ఏడ్చినా దాని కొరకే, మోకాళ్ళు వేసినా దాని కొరకే, నిద్రలో మానుకున్న దాని కొరకే. అంత దేవుడు, దేవుని పరిచర్య, ఆత్మల రక్షణ, సంఘము పరిచర్య, మీ క్షేమం కోసమే మా ప్రార్థన అండి. అయితే ఆ రోజుల్లో నాకు అంత నమ్మకం కుదరలేదండి. కానీ ఈరోజు దేవుని కార్యాలు అదిగో అలా వెనక్కి తిరిగి చూసుకుంటే, నిన్న రాత్రి, నిన్నేనా నేను మంచినీళ్ళ చెరువు దగ్గరికి వెళ్ళా. చిలకలూరిపేటకు 5 కిలోమీటర్ల దూరంలో మంచినీళ్ళ చెరువు ఉంటుంది. ఒక సహోదరుని తీసుకున్న చెరువు కట్టెక్కాను. ఆ చెరువు కట్టెక్కి అలా పరకాయించి ఆ 100 ఎకరాల స్థలాన్ని అలా చూస్తే నా కళ్ళ ముందు దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఏమీ తెలియని ఆ రోజుల్లో ఆ చెరువు కట్ట మీద అక్కడ మోకరించి వేటినైతే నేను అడిగి గుండెలు బాదుకొని ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగాను, ఈరోజు ఆ ప్రార్థనలకు సమాధానం పొందిన ఘట్టాన్ని అలా నా ముందు కళ్ళ ముందు ప్రత్యక్షపరిచాడు. ఆ రోజు నేను ప్రార్థించినప్పుడు నాకేం తెలియదు, ఏ ఊసు లేదు, ఏ ఆలోచన, అసలు నేను ఎంటీ. ఈరోజు అప్పుడు నేను అడిగిన ప్రతి ప్రార్థనకు నా దేవుడు సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు ఒక నమ్మకం ఏర్పడిందండి. ఇప్పుడు ఒక భరోసా వచ్చిందండి. ఏంటో తెలుసా, నా దేవుడు నేను అడిగితే కార్యం చేస్తాడు. అప్పుడున్న విశ్వాసం వేరండి, ఇప్పుడున్న విశ్వాసం వేరండి. అప్పుడున్న ఆ విశ్వాసపు పాళ్ళు వేరు, ఇప్పుడున్న విశ్వాసపు పాళ్ళు వేరండి. అంటే ఏదో పెద్ద కొండల్ని బ్రద్దలు చేసే విశ్వాసం అని చెప్పలేనులే, కానీ ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు అన్న నమ్మకం అయితే గట్టిగా ఉంది. ఇప్పుడు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండైనా జరిగిద్ది, కార్యాలు చేస్తాడు. ఆ మధ్యకాలంలో మన దగ్గరే ఒక తమ్ముడు వాళ్ళ అమ్మ చనిపోతే జ్ఞాపకార్థ కూడికి పెట్టాలన్నాడు. సరే తమ్ముడు పెడదాంలే అన్నా నేను. ఆ తమ్ముడు ఫోన్ చేసి, అన్న ఆదివారం మధ్యాహ్నం ఏర్పాటు చేద్దాం అన్నాడు. ఎప్పుడు? ఆదివారం మధ్యాహ్నం జ్ఞాపకార్థ కూడికి పెడదాం అన్నాడు. పాపం తెలియదు, దేవుని నమ్ముకున్న కుటుంబాలే కానీ దేవుని సన్నిధి ఆరాధన అన్న అంత తెలియదు వాళ్ళకి. నేనన్నానయ్యా, అది అలా చేయకూడదు, అది ఆదివారం ఆరాధన, అది దేవుని సన్నిధిలో ప్రార్థన జరగాలి, మనం ఇళ్ళ దగ్గర పెట్టుకునే కూడికి కాదు, బల్లారాధన ఉంటుందయ్యా అంటే, ఏముందన్న మా ఇంటి దగ్గర ఇద్దుగాని అన్నాడు. అయ్యా, మీ ఇంటి దగ్గర పంచిపెట్టడానికి అది ప్రసాదం కాదు. నేను చెప్పిన మాటను, ఆదివారం పగలొద్దులే కానీ సాయంత్రం పెట్టుకో, నేను ఆదివారం ప్రార్థన పగలు చూసుకొని సాయంత్రానికి మన ఇంటి దగ్గర జ్ఞాపకార్థ కూడికి పెడదామన్నా. ఆ తమ్ముడు అంటాడన్నా, నేను వెదర్ రిపోర్ట్ చూశాను, ఆదివారం సాయంత్రం వర్షం పడిద్దని వెదర్ రిపోర్ట్ వాళ్ళు చెప్పారు. మరి బంధువుల్ని వాళ్ళని వీళ్ళని పిలుచుకొని భోజనం వండుకుంటాము, పొరపాటున వాన పడింది అనుకో, భోజనం అంతా వేస్ట్ అయిపోద్ది, మళ్ళీ ఇబ్బంది పడతాం, ఆదివారమే పెడదామంటున్నాడు. ఏమంటున్నాడు? ఆదివారమే పెడదామంటున్నాడు అని అంటున్నాడు నన్ను. నేను నచ్చజెప్పి బొజ్జగించి, కాదులే నాయన, తెలియదు కదా, 1-2 సార్లు చెప్పి సరే ఆదివారం ఖాయం చేసాం. పగలు ప్రార్థన అయిపోయింది, వర్షం మబ్బులేం లేవు, ఎండగానే ఉంది, ప్రార్థన అయిపోయింది, దేవునికి స్తోత్రం అనుకున్నాను. ఇక చిన్నగా ఆటోకి స్పీకర్లు సర్ది అట్లా ఆటో బయలుదేరింది. అప్పటిదాకా సూర్యుడు బగబగా మండుతూ కనపడ్డాడు. ఎప్పుడైతే ఆటో బయలుదేరిందో నల్లటి మేఘాలు వచ్చి కమ్మినాయి. నాకు దడగమ్ముకుంది. ఎందుకు? వెదర్ రిపోర్ట్ వాళ్ళు చెప్పినట్టే మేఘాలు గమ్మాయి, భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు కనుక వర్షం పడి కోటం ఆగిపోతే ఆ తమ్ముడు ఏమంటాడు, అన్న నేను ముందే చెప్పానుగా,
వెదర్ రిపోర్ట్ వాళ్ళు చెప్పారు వర్షం పడిద్దని, మరి నువ్వు చూసావా, నువ్వు ఆహారం అంతా పాడు చేసావు, కూటం అంతా పాడైపోయింది అని అంటాడేమో. ఏం చేయాలి క్రొత్త వ్యక్తి? ఇప్పుడు ఒక దైవజనుడి మాట కంటే వెదర్ రిపోర్టే బలంగా ఉండేటట్టుందే. ఏం అర్థం కాల. సరే తీసుకెళ్ళారు, స్పీకర్లు పెట్టారు, కూటం స్టార్ట్ చేసామా అని అడిగారు. స్టార్ట్ చేయండి బాబు అన్నాను. ప్రారంభ ప్రార్థనకి చిన్నగా జల్లు మొదలైంది. ఇక నేను రూమ్లో నుండి బయటకు వచ్చి మోకరించి, ప్రభువా ఏం చేస్తావో నాకు తెలియదు, కాసేపు వర్షం ఆపు, క్లుప్తంగా ముగిస్తాను, కట్టే కొట్టే తెచ్చి అన్నట్టుగా ముగిస్తాను, 2 మాటల్లో క్లుప్త ప్రసంగం చేస్తానయ్యా, ఒక్క పావు గంట నువ్వు వర్షం ఆపితే నీకు చాలా పుణ్యం ఉంటుంది తండ్రి. నా ప్రార్థన చూడండి, నీకు కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి నన్ను నలుగురిలో నవ్వులు పాలు చేయి మాకు, దయచేసి వర్షం ఆపు ప్రభువా. చనాల క్రితం జరిగిన సంఘటన, దయచేసి నీకు పుణ్యం ఉంటుంది అయ్యా, వర్షం తగ్గించు తండ్రి అని నేను ప్రార్థన చేసుకొని బండి తీసుకొని అట్లా వెళ్ళాను. నేను దారిలో పోతానే ఉన్నాను, వర్షం చిన్నగా పెరుగుతుంది. అగ్ని పరీక్ష ఎదురైంది ఆ రోజు నాకు. సరే వెళ్ళాను, వర్షం పడతానే ఉంది, బయట ఏర్పాటు చేశారు. ఒక్క 10 నిమిషాల్లో 2 మాటలు చెప్పి ప్రార్థన చేసి ముగిద్దాం అని మైక్ తీసుకొని ప్రార్థన చేసి వాక్యం చెప్పుకుందాం అని వాక్యం చేస్తున్నప్పుడు దేవుడు నన్ను బలపరిచాడు, నాకు ఒక నమ్మకాన్ని కలుగజేశాడు. ఏమని? ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం ఆగింది, ఒక్క పూట ఆగదా ప్రభువా? 3.5 సంవత్సరాలు కాదు కానీ ఒక్క పూట నువ్వు ఆపగలవు అంతే. నేను నమ్ముతున్నాను, వర్షాన్ని నువ్వు ఆపుతున్నావు, స్తోత్రం అని చెప్పి మైక్ తీసుకొని వాక్యం మొదలు పెట్టా. ఎంత నమ్మకం ఉన్నా పావు గంట నమ్మకమే అది. ఎంత నమ్మకం? పావు గంట నమ్మకమే, గంట నమ్మకం కాదు అది. ఎందుకంటే అయిపోద్ది, మళ్ళీ ఎందుకు నలుగురిలో నవ్వులు పాలు అయిపోతాం. పావు గంట నమ్మకం, టక 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 చెప్పుకుంటూ ఒక పాయింట్ దగ్గరికి వచ్చి ఇక ప్రార్థన ముగిద్దాం అనుకున్నా. కొంచెం జల్లు అయింది, మళ్ళీ 2వ పాయింట్ స్టార్ట్ చేశా, మళ్ళీ జల్లు స్టార్ట్ అయింది. అరే అనవసరంగా వచ్చినట్టున్నాను దీని మీదకి, మళ్ళీ కాసేపు క్లుప్తంగా చేద్దాం. మొత్తానికి ఆ రోజు మీరు కూడా ఉన్నట్టు నాకు గుర్తు. పావు గంటలో ముగిద్దాం అనుకున్న ప్రసంగం దగ్గర దాపుగా గంటన్నర జరిగింది, వర్షం ఆగింది, ఘనంగా దేవుని మహిమకరంగా ఆ కూడిక జరిగింది. ఓకే, దేవునికి స్తోత్రం. ఇలా ఈ ఆత్మీయ యాత్రలో దేవుని కృపలో కొన్ని కార్యాలు చూసినప్పుడు విశ్వాసం బలపడింది. ఈరోజు నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు ప్రార్థన చేస్తే నమ్మండి, నమ్మకపోతే ప్రార్థన చేయొద్దు. ఎందుకంటే ఒకవేళ చేసిన ఆ ప్రార్థన ఎలాంటి కార్యం చేయలేదు, ఉపయోగం లేని ప్రార్థన వద్దు. నమ్మకం, విశ్వాస సహితమైన ప్రార్థన ఒక అనుభవం లాంటిది. ఆ శక్తి, ఆ అభిషేకం, ఆ ప్రభావం వేరు. మీరు ఇంత ప్రార్థన చేసినా, ఇంత నమ్మకం పెట్టుకొని ఇంత ప్రార్థన చేయండి, గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎంత ప్రార్థన చేసి ఎంత నమ్మారు అనుకో, అంతే కార్యం. అందుకే యాకోబు అన్న అంటాడు, దేవుని దగ్గరకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని నమ్మాలిగా, తనకు మొర్ర పెట్టే వాళ్ళకు వాళ్ళ జీవితాల్లో కార్యాలు చేస్తాడు అని నమ్మాలిగా. నమ్మాలా లేదా? నమ్మాలి. ఒకవేళ మీరు నమ్మకపోతే మీరు చేసిన ప్రార్థన అంతా బూడిదలో పోసిన పన్నీరే. గనుక ఈ రోజు నుంచి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మీరందరూ ఒకటి సాధన చేయాలి. మీరు మనందరం మోకరించేటప్పుడు ముందు ఆలోచన చేసుకుని విశ్వాసాన్ని స్థిరపరచుకొని మొర్ర పెట్టడం మొదలు పెట్టాలి. మన నోట నుండి వచ్చే ఆ మాటకు విశ్వాసం జోడవ్వాలి. అప్పుడు పర్వతాలు బ్రద్దలైపోతాయి, చీకటి శక్తులు విడిచిపోతాయి, విషం విరిగిపోతాయి, దేవుని కార్యాలు మీరు జరిగిస్తారా?